हरे कृष्ण हरे प्रभु जी कृष्ण दंडवत प्रभु जी प्रणाम। दंडवत प्रणामालु। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे हरे कृष्ण कृष्ण दंडवत प्रणाम। प्रभु जी हरे दंडवत कृष्ण प्रभु प्रणाम। जी दंडवत प्रणामालु। हरे कृष्ण हरे प्रभु जी कृष्ण दंडवत दंडवत प्रणाम प्रणाम। प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण अंडी प्रभु अंदर जी दंडवत दंडवत जी प्रणाम। प्रणाम। दंडवत हरे प्रणामालु। कृष्ण हरे प्रभु कृष्ण जी प्रभु जी दंडवत दंडवत प्रणमाలండి। प्रणामालु। हरे कृष्ण हरे प्रभु कृष्ण जी अंडी दंडवत प्రణమాలండి। हरे हरे कृष्ण अंदर दंडवत प्रणाम अंडी। हरे कृष्ण అందరికి స్వాగతం సుస్వాగతం। ఈరోజు కృష్ణ కథ చర్చించుకోవడానికి మనము ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము 22 నుంచి 24 శ్లోకాల వరకు చాలా అద్భుతమైన సందేశాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకు అందించారు. మన యొక్క బాధ్యత, మన కర్తవ్యం, అలాగే ప్రభుపాల్ వారు కూడా వాటికి చక్కటి భాష్యాన్ని అందించారు. వారి యొక్క చర్చ మనం చూసుకున్నాం 22 నుంచి 24 శ్లోకాల వరకు. ముందుగా మంగళాచరణ చేసుకొని మనం స్టార్ట్ చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం భంగం లంఘయతే గిరం యత్ కృపాకరం తమహం వందే శ్రీగురుం జ్ఞాతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం భగవంతు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త వృంద की जय. नामाचार्य श्री हरिदास ठाकुर की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. ఇంత 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 గౌర ప్రేమానందే హరి 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 బోల్. హరే కృష్ణ అండి. అందరికి స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా పురుషోత్తమ మాసం శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ పురుషోత్తమ మాసంలో ప్రతిరోజు సౌరాష్టకము మరియు ఇంకా యుగలాష్టకము ఎంతో అద్భుతమైన విషయాలు మనం చర్చించుకుంటున్నాము. బ్రహ్మ విమోచన లీల. ఎందుకంటే ఈ పురుషోత్తమ మాసం అంతా కూడా చాలా చేసే ప్రతి పని కూడా మనకి భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా స్వీకరిస్తారని స్వామి చెప్తున్నారు. కాబట్టి మనం ఎక్కువగా జనరల్ గా బయట చూసినట్లయితే బయట వాతావరణంలో ఈ ఎక్కడ పూజలు కానీ పునస్కారాలు కానీ మిగతా మందిరాలు కూడా ఖాళీగా ఉంటాయి. కానీ మన మందిరాలకు వెళ్ళినట్లయితే ప్రతి సందర్భంలో మనము కృష్ణుని గుర్తు చేసుకుంటూనే ఉంటాం అనమాట. ఇది మనకి ఇచ్చిన ఆచార్యులు ఇచ్చిన గొప్ప వరం మనకి. అందువల్ల మనం ఆ యొక్క మార్గంలో మనం ప్రయాణం చేద్దాము. ముందుగా ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము 22 నుంచి 24 శ్లోకాల వరకు కృష్ణ కథ ఒక 15 నిమిషాల పాటు చర్చించుకున్నామండి. మొదటి శ్లోకము 22వ శ్లోకము ఏం చెప్తున్నారంటే, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాతమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. ఓ పార్థ, ముల్లోకముల్లోనూ నాకు నిర్దేశించబడిన కర్తవ్యము లేదు, నేను కోరుకునేది లేదు, దేన్ని పొందవలసిన అవసరం లేదు, అయినా నేను కర్మలలో పాల్గొంటాను అని చెప్పేసి స్వామి చెప్తున్నారు. మరి 3వ శ్లోకము, యది హ్యయం న వర్తేయం జాతు కర్మణ్యతంతిగా మమ వర్తాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఎందుకని మరి ఎందుకు ఆయన కర్మలు చేస్తున్నారంటే ఇక్కడ స్వామి చెప్తున్నారు, ఓ పార్థ, ఒకవేళ నేను కర్మలను జాగ్రత్తగా నిర్వర్తించటలో ఒకవేళ విఫలుడైతే మానవులందరూ తప్పక నా మార్గాన్ని అనుసరిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి తర్వాత శ్లోకాలను చెప్తున్నారు, మరి ఉత్సదే ఉత్సదేయూరిమే లోకానా కుర్యాం కర్మచేదహం సంకరస్య కర్మ శ్యాముపహ న్యామిహ ప్రజాహ. నేను నా కర్మలను నిర్వర్తించనిచో, అంటే సరిగ్గా నిర్వర్తించకపోతే ఏమవుతుందంటే ఈ యొక్క లోకాలన్నీ కూడా నాశనానికి గురి కావాల్సి వస్తుంది. అవాంఛనీయ ప్రజాబాహుళ్యానికి నేను కారణకుడై తద్వారా జీవులందరి శాంతిని ధ్వంసం చేస్తాను అని చెప్పేసి స్వామి మనకి చక్కగా మనకి చెప్తున్నారు అనమాట. ఓకే. లక్ష్మీ మాతాజీ 22వ శ్లోకము దాని యొక్క ట్రాన్స్లేషన్ మీనింగ్ చదవమాట. భాష్యం హరే వద్దు, ఎందుకంటే సమయం కొద్దిగానే ఉంది మనకి. ఓన్లీ శ్లోకము దాని అర్థం చదువుతుంది. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామాలండి.
23వ శ్లోకం. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్య తదింద్రితః మమ వర్తానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఓ పార్థ, ఎందుకంటే ఒకవేళ నేను విద్యుక్త కర్మలను జాగ్రత్తగా చేయడంలో ఎప్పుడైనా విఫలుడనైతే నిక్కముగా మనుషులందరూ నా మార్గమునే అనుసరిస్తారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండ ప్రణామాలు. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ గారు 22వ శ్లోకాన్ని ఒకసారి చదువురా. హరే కృష్ణ ప్రభుజీ. సరే. 22. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాస్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఓ పార్థ, ముల్లోకములలోనూ నాకు నిర్దేశించబడిన కర్తవ్యము ఏదీ లేదు, నేను కోరుకునేదీ లేదు, దేనిని పొందనవసరమూ లేదు, అయినను నేను కర్మలలో నెలకొంటిని. హరే కృష్ణ ప్రభుజీ. ఉమాపతి కృష్ణదాస్ ప్రభు గారు దయచేసి 24వ శ్లోకము దాని మీనింగ్ చదవండి. ప్రభు 24 ప్రభు. ఎస్ ప్రభు 24 ప్రభు. ఇచ్చేదేయురమే లోక నకర్యం కర్మచ్చేదహం శంకరస్య చ కర్త శ్యామోపహన్యమిహ ప్రజా. నేను విద్యుత్ ధర్మములను నిర్వహింపనిచో లోకములన్నీను నాశనముకు గురి కావలసి వచ్చును. నేను అవాంఛనీయమైన ప్రజాబాహ్యమునకు కారకుడనై తద్వారా సర్వజీవుల శాంతిని ధ్వంసము చేసిన వాడనగుదును. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం కొద్ది సమయంలో పురుషోత్తమ సందర్భంగా చాలా మనకి ఉంది కాబట్టి భాష్యాలు నేను చదివించకుండా మామూలుగా చెప్పుకుంటూ వచ్చేస్తానండి. మనకి కృష్ణుడు ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయాన్ని ఒక కర్మ పద్ధతిలో మనకు చెప్పుకుంటూ వస్తున్నారండి. అయితే ఈ ఒక టర్నింగ్ పాయింట్ దగ్గరికి వచ్చింది ఈ శ్లోకం. ఈ యొక్క ఇప్పటిదాకా చెప్పిన శ్లోకాలని చూసుకున్నట్లయితే 17, 18 శ్లోకాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఏమని చెప్పారంటే, ఒక ఆత్మజ్ఞాని అయిన వ్యక్తికి ఎటువంటి లౌకిక బాధ్యతలు కానీ విధులు వర్తించవు, అంటే తస్య కార్యం న విద్యతే అని చెప్పాడు. ఇది 17, 18 శ్లోకాలు. మరి 19, 21 శ్లోకాలు ఏమంటారు? మరి వెంటనే అర్జునుడికి ఒక అనుమానం వచ్చింది. ఏమని? కృష్ణ, మరి నేను ఆత్మజ్ఞానిని కదా, నేను కూడా యుద్ధం మానేసి వెళ్ళిపోవచ్చు కదా అని ఒక అంతే. కృష్ణుడు ఏం చెప్తానంటే, యజ్ఞజాతరి శ్రేష్ఠ సత్ ప్రమాణం పూర్తే లోకస్తుదని వర్తతే. అంటే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఎలా ఆచరిస్తే మిగతా జనులు కూడా అదే ఆచరించాలి. కాబట్టి సమాజం కోసం పని చేయాలి. ఎందుకంటే నేను ఉన్నతమైన స్థాయిలో ఉన్నా, రేపు ఏమన్నా ఆలోచించి అయ్యో ఇటువంటి యుద్ధం సమయంలో అర్జెంట్ వెళ్ళిపోయాడని చెప్పేసి నీ యొక్క ఉపమానం వాళ్ళు తీసుకుంటే అది మొత్తం కూడా అలజడికి గురవుతుందని చెప్పేసి ఉన్నతమైన వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. మరి 22 నుంచి 24 శ్లోకాలు ఏమంటారంటే, ప్రస్తుత శ్లోకంలో మరి శ్రేష్ఠుడైన వారు సమాజానికి ఆదర్శంగా ఉండాలి అని చెప్పారు కదా. చెప్తూ ఆయన ఎవరి ఉదాహరణ ఇస్తున్నారు? స్వయంగా ఆయన ఉదాహరణే మనకు ఇస్తున్నారు. ఆయన ఉదాహరణ ఇస్తూ మరి సృష్టికర్త అయిన నాకు ఎటువంటి బాధ్యత లేదు, ఎటువంటి బరువు లేదు, అయినప్పటికీ కూడా నేనేం చేస్తున్నాను? సామాన్యంగా పనిచేస్తున్నాను. మరి నువ్వు పని చేయకపోతే ఎలా అని చెప్పేసి మనకి అర్జునుడికి వివరిస్తున్నాడు. దాని ద్వారా మనం అర్థం చేసుకోవాలి కృష్ణ చైతన్యం అంటే ఏంటి. మనము ప్రపాదులు అని చెప్తారు, మిగతా వారి కన్నా కృష్ణ చైతన్యం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ పని చేస్తారు. మాతాజీలు చూసుకోండి, మిగతా చేసే మాతాజీల కన్నా కూడా కృష్ణ చైతన్యం ఉన్న భక్తులు ఉన్న మాతాజీలు ఇంకా ఎక్కువ పని చేస్తారు. వాళ్ళు చాలా ఇటు పిల్లల్ని కుటుంబాన్ని చూసుకుంటూనే వారు ప్రచార కార్యక్రమాల్లోనూ సాధనలోనూ ఇంకా ఎక్కువ చేస్తుంటారు. అలాగే ప్రభుజీలు కూడా అంటే సమరపోతులాగా ఉండడం కాదు. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే, కృష్ణుడు తన స్వయంగా తన జీవితంలో ఎలా ఆచరించారు అని చెప్పేసి చెప్తుందన్నమాట. అయితే ఈ 3 శ్లోకాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మరి భగవంతుడు భూమిపైకి వచ్చినప్పుడు ఆ యొక్క సమాజం యొక్క నియమాలని ఆయన గౌరవిస్తాడు. ఈ 3 శ్లోకాల భాష్యాన్ని కనుక మనం కంక్లూజన్ గా చెప్పుకున్నట్టయితే, మరి ఆయనే నియమాలను ఉల్లంఘిస్తే ఎలాగా? అందుకని ప్రజలు కూడా సామర్థులుగా మారి ధర్మ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుందని చెప్పేసి ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, నాయకుడు స్థానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే తల్లిదండ్రులు. మనకి నాయకులుగా ఎవరు భావించబడతారు? తల్లిదండ్రులు, గురువులు, తర్వాత రాజులు, మన పరిపాలించే వాళ్ళు. వీళ్ళందరూ ఎవరైతే అనుకోకూడదు, అయ్యో నేను నియమాలు పాటిస్తే
పాటించకపోతే పర్వాలేదు అనుకోవచ్చు. అలా కాదు. మన పిల్లలు కూడా చూసాం అనుకోండి, మనం ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేస్తున్నారు. అందువల్ల చాలా బాధ్యతగా ఉండాలని చెప్పేసి మనకి అర్థం అవుతుంది. అందుకని ఈ నలుగురు ఎవరైతే తప్పు చేశారంటే తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, నాయకులు కానీ, అలాగే రాజులు ఎవరైతే పరిపాలన చేసేవాళ్ళు, మొత్తం సమాజం అంతా తప్పు పడుతుంది. అలాగే వర్ణ సంకరం అంటే ఏంటి? ప్రజలు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేక సామాజిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది. అంటే సత్పరివర్తన లేని. ఇక్కడ వర్ణ సంకరం అనే పదం ఎందుకు వాడారంటే, అర్జునుడు మొట్టమొదట ఒక ప్రశ్న వేశారు. 4 ప్రశ్నలు ఏది యుద్ధం చేయడానికి నేను కారణం చెప్పాడు. వర్ణ సంకరం వస్తుందేమో అని చెప్పేసి. దాన్ని కూడా ఖండిస్తూ ఇక్కడ నువ్వు సక్రమంగా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్తున్నమాట. అందువల్ల ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక ముఖ్యమైన ఈ యొక్క భాష్యాల నుంచి మనం తీసుకున్నట్లయితే ఒక అద్భుతమైన సందేశాన్ని, 2 హెచ్చరికలను చేస్తున్నారండి మనకి. ఏంటంటే భగవంతుని దయచేసి అనుకరించవద్దు. భగవంతుడు ఏదైతే మనకి చెప్తోంది అనుసరించాలి కానీ అనుకరించవద్దు అని చెప్పేసి మనకు చెప్తున్నారన్నమాట. ఎలాగంటే మన కృష్ణుడు చేసిన ఉపదేశాలను మనం స్వీకరించాలి కానీ ఆయన మార్గాన్ని అనుసరించాలి కానీ ఆయనలాగా గోవర్ధనం పేరు ఎత్తాడని చెప్పేసి మనం ఎత్తే శక్తి మనకు లేదు. మనము ఆయన విభువు, మనం కేవలం అణువు. అందువల్ల ఆయనలాగా మనం అనుకరించకూడదు. అలాగే మరి శ్రీకృష్ణుడు భక్తుడైన ఆ యొక్క శివుడు కూడా ఆయన విషాన్ని పానం చేశాడు. అలాగే మనం పానం చేయలేము. కానీ దాన్ని చూసుకుని కొంతమంది ఈ గంజాయి ఇట్లా తాగుతుంటారు, అదని వాళ్ళని ఖండిస్తూ అనుసరించాలి తప్ప అనుకరించకూడదు అని చెప్పి చెప్పారన్నమాట. తర్వాత ఎందుకంటే శ్రీకృష్ణుడు సర్వశక్తివంతుడు, ఆయన షడైశ్వర్యపూర్ణుడు కాబట్టి ఆయన కట్టగలిగాడు. తర్వాత మరి బాధ్యతకి ఏంటంటే మన యొక్క సమాజంలో, ఇస్కాన్ సమాజంలో ఎవరైతే అందరికి కూడా ఈ శ్లోకాల ద్వారా అర్థం చేసుకోవాల్సింది, మనము మన సొంత కోసం ఏ పని చేయకుండా కేవలము ఈ యొక్క గురు పరంపర కోసము, గురు నిర్మాణ యొక్క ఏదైతే ఉందో వ్యవస్థ కోసం మన సొంత ఆలోచన చేయకుండా, ఎక్కడైతే అర్జునుడు తన ఇంద్రియ భోగం కోసం అంటే తను నా బంధువులు అని చెప్పేసి తర్వాత కృష్ణుడు చెప్పాడు, లేదు ఇది ధర్మం కోసం చెయ్యాలని చెప్పేసి. అలాగే మన బాధ్యతగా మనం ధర్మం కోసము మనము చేయవలసిన బాధ్యత ఉంది అని చెప్పేసి కూడా. అంటే ఎట్లాగా మనం ఎంత పురోగతి చెందినప్పటికీ కూడా ఉదయం పూట లెగవాలని, మంగళహారతి లెగవాలని, జపం చేయటం, ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనము చేయాలి. అందుకనే మహారాజులైనా సరే సన్యాసులకైనా ఈ నియమాలు వర్తిస్తాయి. ప్రతి ఒక్కరికి ఈ నియమాల నుంచి ఇటువంటి మినహాయింపు లేదు మనకి. ఎందుకంటే ఒక మహారాజు లేచి పొద్దున్నే కనుక మన ఉదయం సేవకి అటెండ్ అయితే సామాన్య భక్తుడికి కూడా అర్థమవుతుంది, అయ్యో అంత పెద్ద గొప్ప మహారాజులే వస్తున్నారు, అది నా బాధ్యత అని చెప్పి రావడానికి అవకాశం ఉంటుందని. అందుకనే బాధ్యత చాలా ముఖ్యంగా నేర్పిస్తున్నారు. మరి శ్రీమద్ భాగవతం నుంచి కనుక మనం ప్రభుపాద వారి భాష్యంలో మనం చూసుకున్నట్లయితే అది ఎలా ఆచరించాడు, తన విధుల్ని ఎలా నిర్వర్తించాడని చెప్పేసి మనకి భాగవతం నుంచి ఒక ఉదాహరణ చూపిస్తున్నారు ఇక్కడ ఈ భాష్యంలో. ఆయన 16,108 రూపాయలు ఆయన విస్తరించుకున్నాడు. నారదముని వచ్చినప్పుడు ప్రతి భవనంలోనూ ఒక ఆదర్శ గృహస్థుడుగా ఎలా జీవించాలో మనకి చాలా చక్కగా నిరూపిస్తున్నాడు. అంటే ఏమిటి ఆదర్శ గృహస్థుడి యొక్క లక్షణం ఏంటి? ఉదయం పూట లెగవటం, బ్రహ్మముహూర్తం లెగటం, స్నానం చేయటం, గాయత్రి జపం చేయటం, సూర్య నమస్కారం చేయటం, బ్రాహ్మణులకి వేల కొద్ది దానాలు చేయటము, ఏది చేశారన్నమాట. భగవంతుడే కృష్ణుడికి ఇన్ని అవసరం కూడా లేదు, కానీ ఆయన లోకానికి యొక్క సదాచారాన్ని నేర్పించాలని చెప్పేసి కోసం ఆయన ఈ విధులు అంటే కర్మలు నిర్వర్తించాలని చెప్పేసి భాగవతం అంటే 3.22లో చెప్పిన ఈ యొక్క ఏదైతే ఆయన చెప్పారు కదా 22లో, నాకు ఎటువంటి కర్తవ్యం లేదు అయినా సరే నేను కర్మల్లో నెలకొంటానని చెప్పిన దానికి ఇయే స్వయంగా ఈ యొక్క భాగవతంలో చేసిన ఉదాహరణ. మరి తర్వాత ఇంకొక భాగవతం నుంచి ఒక ఉదాహరణ తీసుకుంటే జడభరతుడు ఏంటంటే ఆయన బాహ్యంగా ఏ పని చేయకుండా పిచ్చివాళ్ళలాగా, మూగవాళ్ళలాగా తిరుగుతుంటాడు అన్నమాట. దీన్ని కనుక మనం సమాజం కనుక సరిగ్గా అధ్యయనం చేయకపోతే, తప్పుగా అర్థం చేసుకుంటే ఏమవుతుంది, అయ్యా నేను ఉన్నత సాధించేశాను, పరిణతి సాధించాను, నాకేం పని చేయాల్సిన అవసరం లేదు, నేను సైలెంట్ గా ఇప్పుడు ఉంటానని చెప్పేసి ఆయన ఉంటే అది ఇబ్బంది అవుతుంది. ఆయన చేశాడు, ఆ యొక్క రహగుణ మహారాజుకి తన యొక్క మొత్తం స్థితి అంతా వివరించి ఆయనకి జ్ఞానబోధ చేశాడు అన్నమాట. అందువల్ల ఏం చేయాలంటే ఇక్కడ జడభర్తుల్లాగా మనం అనుసరించకుండా మనం ఏం చేయాలంటే
అలా కాకుండా కర్మల్ని మొత్తం వదిలే మాకు నాలాగా సమాజాన్ని అంటే నేను చేసినట్టుగా చేసి నువ్వు సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వు అని చెప్పేసి కూడా మనకి చెప్తున్నాడు. అంటే యుద్ధాన్ని నిర్వర్తించు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని చెప్పేసి, అంటే జడభర్తులాగా ఉండవద్దు. ఆయన పూర్తి జ్ఞానం, కానీ దాన్ని అపార్థం చేసుకోవద్దని చెప్తున్నాడు అనమాట. అపార్థం చేసుకుంటే ప్రమాదకరం అవుతుంది. ఆయన పూర్తి ఉన్న రహగుణ మహారాజుకి చక్కగా వివరం చెప్పారని చెప్పేసి కూడా చెప్తున్నారన్నమాట. తర్వాత మరి ఇంకొక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఈ శ్లోకాలకి శ్రీ చైతన్య మహాప్రభు చాలా గొప్ప ఉదాహరణ. ఆయన సన్యాసం స్వీకరించిన తర్వాత ఈ యొక్క ఉదాహరణ చాలా మనకి సమాజంలో చాలా 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 మెసేజ్ ఇస్తుంది. చాలా నిజం చెప్పాలంటే ఒక భయాన్ని కూడా, భయం అంటే ఏంటి, ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ సమాజంలో మనం కృష్ణ చైతన్యంలో అని కూడా మనకి నిరూపిస్తుంది. ఏమిటి, ఆయన సన్యాసం స్వీకరించిన తర్వాత సన్యాస ధర్మాలని చాలా కఠినంగా పాటించారండి. ఆయన ఎప్పుడు కూడా శ్రీముఖాన్ని సరిగ్గా శ్రీముఖాన్ని నేరుగా చూడలేదన్నమాట. అంటే తన యొక్క హరే కృష్ణ నా మాట పడుతుంది వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. ఆయన చోటా హరిదాస్ ఏం చేశారంటే, ఆయన సన్యాసి జీవితంలో ఉన్నారు. ఒక స్త్రీ ఇంటికి వెళ్ళి ఆ స్త్రీ దగ్గరతోటి కొద్దిసేపు మాట్లాడినందుకు గాను అతడు సమాజం నుంచే బహిష్కరించాడు. తన యొక్క భక్తు సమాజం నుంచి బహిష్కరించారు. భక్తులు ఎంత బతిమలాడారు, ఎంతగా అందరు అడిగినా సరే అతను ఏ మాత్రము ఆయన కరగలేదన్నమాట. నేను ఒక శ్రేష్ఠుడి స్థానంలో ఉన్నాను, నేను కనుక నియమాలను వదిలేసేస్తే నా లోకం చూసి నన్ను చెడిపోతుందని చెప్పేసి 23వ శ్లోకం ఏదైతే ఉందో ఈ 3.23 అంటే నేను నా కర్తవ్యాలను నిర్వర్తించనుచో లోకములన్నీ నాశనానికి గురి కాబడుతుంది, ఈ యొక్క జీవులందరూ శాంతిని ధ్వంసం చేసిన వాడు అవుతానని చెప్పేసి అని చెప్పిన దానికి ఇక్కడ ఉదాహరణ మనకు ప్రత్యక్షంగా మనకి తెలుస్తుంది అనమాట. తర్వాత ఇంకొక ఉదాహరణ చూసుకుంటే చైతన్య చరితామృతంలో జగదానంద సనాతన గోస్వామి ఏం చేస్తారంటే, ఆయన శరీరం అంతా పుండ్లు వచ్చేస్తాయి. జగన్నాథపురి వచ్చేటప్పుడు దారిలో ఆయన అక్కడ స్నానం చేసినప్పుడు పుండ్లు వచ్చినప్పుడు ఈ శరీరము నాకు ఉపయోగపడదు, నేను ఈ శరీరాన్ని ఈ యొక్క రథయాత్రలో ఆ రథం కింద పడేసి నేను చనిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను అనుకున్నాడు అన్నమాట. కానీ చైతన్య మహాప్రభు అరుస్తాడు, పెడతాడు, అంటే వందలిస్తాడు. అసలు నీకు ఎటువంటి అర్హత ఉంది, నేను నీకు దీక్ష ఇచ్చిన తర్వాత ఈ శరీరం నాది, నీకేం పని లేదు, అంటే నా దేహం, నువ్వు దీంతోనే చేయవలసిన చాలా కార్యాలు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. మనం కూడా ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్న తర్వాత మనకి అది 2వ జన్మ. ఇది మన ఆధ్యాత్మిక గురువుకే మనం మొత్తం అర్పించాలి. వారు ఏం చెప్తే వారి కర్తవ్యాన్ని మనం చేయాలి తప్పితే అదే దీక్ష యొక్క ప్రధానమైన ఉద్దేశం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. అందువల్ల ఈ యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని మనకు అర్థమవుతుంది 24వ శ్లోకం ద్వారా. అందువల్ల మనం ముఖ్యంగా ఈ యొక్క 3 శ్లోకాల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాధ్యత నుంచి మనం పారిపోకూడదు. అంటే తల్లి, తండ్రి, వ్యాపారి, భక్తులు తన బాధ్యతని మరి ఇంకా సక్రమంగా చేయాలి. సక్రమంగా చేయటమే కృష్ణుడికి మనం ఇచ్చే గొప్ప గౌరవము. తర్వాత ఆదర్శంగా జీవించాలి. అంటే ఏంటి, పిల్లలు మనం చూసి వారు నేర్చుకుంటారు. మనం జపం చేస్తే పిల్లలు జపం చేస్తారు. మనం ఇంద్రియ నియంత్రణ చేసుకున్నట్టయితే వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఇంద్రియ నియంత్రణ చేస్తారు. మనం టీవీ చూస్తుంటే వాళ్ళు కూడా అయ్యే చూస్తుంటారని చెప్పేసి, కాబట్టి మనం శ్రీకృష్ణ భగవానుడి వలె ఆదర్శవంతంగా జీవించాలని చెప్పేసి మనకి ఎందుకంటే ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణ భగవానుడు ఆయన విద్యాభ్యాసం ఆయన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా వెళ్ళి సాందీపముని దగ్గరికి వెళ్ళి ఆయన ఒక కఠినమైన శిక్షణ తీసుకుని ఆయన ఆచరించి చూపించారు. ఎందుకంటే మరి అందరూ ఆయన కనుక విద్యాభ్యాసం చేయకపోయినట్లయితే అందరూ దాన్ని తీసుకుని ఆదర్శంగా తీసుకుంటారు, కాలేజీకి వెళ్ళరు, స్కూళ్ళకి వెళ్ళరు. అందుకని చెప్పేసి మరి వారిని చూసి మనం చాలా జాగ్రత్తగా, మన సమాజంలో తల్లిదండ్రుల బాధ్యత చాలా గొప్పది. ఈ కృష్ణ చైతన్య సమాజంలో మరింత బాధ్యతగా ఉండాలి తల్లిదండ్రులు. మనం చేసే ప్రతి పని కూడా వాళ్ళు చూస్తుంటారు, పిల్లలు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత మనం కృష్ణుని ఆజ్ఞను పాలించాలి. అంటే ఏంటి, కృష్ణుడు చేసిన లీలను వినాలి, ఆయన మనం శ్రవణం చేయాలి, వారు చేసిన వాటిని ఆచరించి చూపించాలి అని చెప్పేసి ఈ యొక్క
మనకి చాలా బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ప్రచారం చేసేవాళ్ళు. ప్రచారం అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ కూడా భవిష్యత్తులో కృష్ణ చైతన్యవంతులైన ప్రచారకులు అవుతారు మీరు అందరూ కూడా. ఖచ్చితంగా అందరూ కూడా ప్రచార భాగ్యం. ఎందుకంటే మనకి ఇది ప్రచార సమాజం ఇది. మనం కేవలం గోష్ఠానందం కాదు, భజనానంది మనం. అంటే మనందరం శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన విషయాన్ని వేరే వాళ్ళకి దాన్ని పంచాలి. కంపల్సరీగా మన అందరి బాధ్యత. ఎవరైతే కృష్ణ చైతన్యం వచ్చారో అందరికీ ప్రచార బాధ్యత ఉంటుంది. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీటి ద్వారా ముందు మనం స్వయంగా ఆచరించాలి. ఆచరించి మనం ఈ యొక్క గీత ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మనం ఈ యొక్క అన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి. తర్వాత ఈ 4 నియమాలు పాటిస్తూ ఉండాలి. తర్వాత అహంకారాన్ని వదలాలి. నేను గొప్ప ప్రచారకున్నానో లేకపోతే అదనో ఇదనో లేకపోతే నేను కీర్తన చేస్తానో నేను బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను కాకుండా నీ ఎన్ని చేస్తుంది నా గురుదేవుల సంతృప్తి కొరకు, రాధాకృష్ణుని సంతృప్తి కొరకు అని చెప్పేసి మనము చేయాలి. ముఖ్యంగా ఈ విధంగా చేసినట్లయితే మనము మన కృష్ణుడి యొక్క ఉదాహరణ మనం చూసుకున్నాము. స్వయంగా శీల ప్రభుపాద వారి ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే వారు కూడా 70 సంవత్సరాల వయసులో ఎంత కష్టపడ్డారు, ఎంత భక్తి జీవితంలో వారు ఎలా సాధన చేసి ముందుకి ఆయన 70 సంవత్సరాల వయసులో తన యొక్క వయస్సును కూడా లెక్క చేయకుండా అమెరికా వెళ్ళి ఎంత ప్రచారం చేసి ఆ ప్రచారం మూలంగానే ఈరోజు ఎంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించడం మనం చూసాము. అందువల్ల ఇవన్నీ ఉదాహరణ మనం తీసుకుంటూ కృష్ణుని మార్గాన్ని మనం అనుసరిస్తూ గనక ఈ 3 శ్లోకాలను గనక మనం తీసుకున్నట్లయితే చక్కగా ఆదర్శవంతమైన గృహస్థుడుగా, ఆదర్శవంతమైన వ్యక్తిగా ఉండడానికి మనకి అవకాశం లభిస్తుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సందులో తాళం మనం వయసు లోపల సైతం లోపల వేసినట్టు తాళం. ఒక్క నిమిషం నాకు. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. దండప్రణామం. మనము ఈ 3 శ్లోకాల ద్వారా ఈ యొక్క సందేశాన్ని క్లుప్తంగా మనం చేసుకున్నాము. ఏదైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అసలు నిజంగా పెద్ద వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఫాలో అవుతేనే అందరు ఫాలో అవుతారు. ఈవెన్ కృష్ణుడు కూడా ఫాలో అయ్యి అలా చేసి మనందరికీ కూడా ఆదర్శంగా ఉన్నారండి. చాలా గొప్ప విషయం ప్రభుజీ. ప్రభుజీ ఇందాక మీరు శ్రీమద్ భాగవతంలో జడభరతుడి గురించి చెప్పారు. ఇంకెవరు ప్రభుజీ? ఇంకొకరు చెప్పారు. జడభరతుడే ఇంకోటి చెప్పింది సనాతన గోస్వామి. సనాతన గోస్వామి. ఓకే, ఆయన సనాతన గోస్వామి భాగవతంలో నుంచి ఇంకోటి చెప్పినట్టున్నారు ప్రభు. భాగవతం నుంచి ఏం లేదు అండి. మనం శ్రీకృష్ణ భగవాను కృష్ణుడు 108 రూపాయల్లో వచ్చారని చెప్పారు. అంటే శ్రీకృష్ణ భగవాను తన జీవితంలో ఎలా గృహస్థ ధర్మాలు నిర్వర్తించారని చెప్పేసి మనం ఉదాహరణ చెప్పుకున్న వారి ఉదాహరణ నుంచి ప్రభుపాద వారు అది ఇచ్చారు ఉదాహరణ. మనం దాని గురించి మనం చర్చించుకున్నాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. చోటా హరిదాస్ గారు కూడా అసలు ఆయన చేసేసరికి ఆయన త్యజించారు, ఆయన రిజెక్ట్ చేశారు. అంతే ఇప్పుడు అంటే అత్యంత కఠినంగా మనం కొన్ని నియమాలు పాటించాలి, లేకపోతే సమాజంలో దుష్పరివర్తన వస్తుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రభుపాద వారు మనకి చెప్తుంది ఏంటంటే కూడా ఉన్నతమైన సాధారణమైన జీవితం చేయండి, ఉన్నతమైన ఆలోచనలు చేయండి. పెద్ద ఆడంబరాలకి పెద్ద వాటికి మీరు ఉత్సాహం చూపించమాకండి. పెద్ద అంటే పెళ్లిలో పెద్దగా ఆర్భాటంగా హంగులతోటి మీరు ఉండడానికి ప్రయత్నం చేయమాకండి. మీ యొక్క ఆదర్శవంతమైన జీవితం ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం నేర్పించాలంటే మనం ఆదర్శవంతంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అది మనకి శ్లోకాల ద్వారా. ఎందుకంటే మనం చూసి మనం చెప్పే మాట కన్నా కూడా మనం చేసే మన నడవడిక ద్వారా చాలా మంది మారుతారండి. చేసే మాట తక్కువ మంది మారుతారు. మన నడవడిక ద్వారానే ఎక్కువ మంది మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కువ బాధ్యత ఉంటుంది మనకి. అందువల్ల మనందరం కూడా ప్రభుపాద వారి మార్గాన్ని అనుసరిద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव भक्त बृंद की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. शील प्रभुपाद की जय. शील गुरुदेव की जय. गौर प्रेमानंदे. हरि हरि।